హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది ఇండియాస్ లార్జెస్ట్ టెంపుల్ అయిన శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ గోపురం అండి. రాజు గోపురం ఇది 239 ఫీట్ ఉంది. చూసారా ఎంత హైట్ ఉన్నదో. మనకి ఇందు మీద ఓన్లీ గీతల్లాగే ఉన్నాయండి, దేవుడు మూర్తులు ఏమీ లేవు, ఓన్లీ గీతలే ఎక్కువ ఉన్నాయి. మధ్యలో అయితే విష్ణుమూర్తి శేషుని మీద పడుకున్నట్టు ఉందండి విగ్రహము. తర్వాత దీని లోపలికి వెళ్తున్నాము మనం. శ్రీరంగం వెళ్ళాలి అంటే మేమైతే చెన్నై నుంచి త్రిచికి బస్ తీసుకున్నాము. బస్ మీద ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, సో నో ప్రాబ్లం. బస్సు మీద అక్కడి నుంచి మళ్ళీ శ్రీరంగం ఊరికి మేము బస్ మీద వచ్చాము. ఎక్కడ పడితే అక్కడ మనకి పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఉంటున్నాయి కదండి ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర అండ్ అలాగే బస్ స్టేషన్స్ దగ్గర కూడా. సో ఎలాంటి ఇబ్బంది పడలేదు. మేము ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ జర్నీ చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఈ గుడికి వచ్చామన్నమాట. దీని తర్వాత మనకి లైన్గా 3 గోపురాలు ఉన్నాయి. ఈ 3 గోపురాల్లోకి కూడా మనకి వెహికల్స్ తిరుగుతున్నాయి అన్నమాట. మీకు 1 బై 1 గోపురాలు చూపిస్తున్నాను. ఆ ఫస్ట్ గోపురాల మీద మాత్రమే ఇలా గీతల్లా ఉన్నాయండి. తర్వాత అన్నీ కూడా బొమ్మలు అయ్యి ఉన్నాయి, అంటే దేవుడు ఐడల్స్ అయ్యి ఉన్నాయి. తర్వాత అలా లోపలికి వెళ్తూ ఉన్నాము. చిన్న చిన్న గోపురాలు, పెద్ద పెద్ద గోపురాలు. ఫస్ట్ చూపించింది అయితే చాలా పెద్ద గోపురం అండి, దాన్నే రాజగోపురం అని కూడా అంటారు. తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మేము 50 రూపీస్తో మేము టికెట్ తీసుకున్నామండి. దేనికి? వ్యూ పాయింట్కి. బాగా పైకి వచ్చాము. ఇది చూసారు కదండి, ఇదంతా కూడా వ్యూ పాయింట్ అనమాట. ఫస్ట్ కనిపించిన గోపురం, దాని తర్వాత లైన్గా ఉన్న గోపురాలు అవన్నీ అనమాట. సో పైకి వచ్చి చూస్తే ఇక్కడ అన్ని గోపురాలు కనిపిస్తాయండి, చాలా బాగుంటుంది. ఇది మీరు పైకి రావడం కూడా మార్నింగ్ టైం అయితేనే మీరు రండి, ఎందుకంటే మధ్యాహ్నం అది అయితే మనకున్న ఆ వేడికి ఎండకి మనం అసలు తట్టుకోలేము. అంటే మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఇలా చెప్తున్నా. అదే ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది కూడా. సో అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ గోపురాలే. అండ్ మనకు అక్కడ ఎల్లో కలర్లో ఉంది కదండి, అది మెయిన్ గోపురం అనమాట. అది దేవుడు గోపురం, అంటే విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి కూడా చాలా పెద్దగా ఉన్నారండి. అంటే హారిజాంటల్గా ఇలా పడుకుని శేషుని మీద పడుకుని ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. పైకి వచ్చాం. ఫస్ట్ లైన్లోకి వెళ్ళలేదండి, లైన్ అయితే మాత్రం చాలా ఉంది, ఫుల్ రష్ అనమాట. అంటే 3 hours పట్టిందండి మాకు విష్ణుమూర్తి కనిపించడానికి. 3 hours. ఎక్కడికక్కడ లైన్లో కూడా మనకి కూర్చోడానికి కూడా ఉన్నాయి, అండ్ అలాగే ఎక్కడికక్కడ వాటర్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందాక ఇక్కడ అన్ని గోపురాలు ఉన్నాయి కదా, అన్నిటికి మంచిగా కలర్ఫుల్గా పెయింట్ అది బాగా వేశారు. కానీ నా వెనకాల ఉన్న వైట్ గోపురం అండి, అది దానికి మాత్రం ఎలాంటి కలర్ వేయలేదు. నేను అలా షూట్ చేస్తూ ఉంటుంటే వాటికి నా ఫొటోస్ తీశారు. చూడండి ఎలా ఉన్నాయి. చాలా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ, చాలా బాగుంది కాబట్టి. గుడులు, గోపురాలు అవన్నీ కూడా అంత పెద్ద పెద్ద గోపురాలు చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. అది కూడా రాళ్ళ మీద చెక్కినవి. ఎంత బాగున్నదంటే చాలా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉన్నది. చాలా తక్కువ మంది ఉన్నారు పైన గోపురాలు చూడడానికి, కానీ కింద మాత్రం లైన్ మామూలుగా లేదు, చాలా లైన్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద గోపురాలు, అవి హైలైట్గా కనిపిస్తున్నాయి కదా, అవి కాదండి, ఇంకా చిన్న చిన్న గోపురాలు చాలా ఉన్నాయి కూడా. అది మీకు ఆల్రెడీ చూపించినవే అన్నీ కూడా. తర్వాత మనం లోపల గుడికండి, ఇదేమో లోపల గుడి. ప్రతిదీ కూడా స్టోన్స్ మీద ఎంత బాగా చెక్కారంటే నిజంగా ఆ డిజైన్స్ అవి చాలా బాగున్నాయి. ఆ స్తంభాలు అవి కూడా నిజంగా ఒక్కొక్కటి కూడా ఎంత బాగున్నాయంటే సూపర్ అండి. తర్వాత మేము లైన్లోకి వచ్చాము. ఆ లైన్లో అందరూ కూడా కూర్చున్నారనమాట. అది కూడా మనకి గుడి కూడా టైమింగ్స్ ఉంటుందండి. మేము 9 తర్వాతే మాకు లోపలికి వెళ్ళనిచ్చారనమాట. మేము బయటకు వచ్చేసేసరికి 12 దాటేసింది. మీకు ఈజీగా 3 hours పడుతుందండి ఈ గుడి అంతా కూడా తిరగాలంటే. 3 hours మినిమం పడుతుందండి. మీకు పైన ఉన్నప్పుడు చెప్పాను కదా, అన్ని గోపురాలకి కలర్స్ వేసి ఉన్నది, కానీ ఒక్కదానికి మాత్రమే లేదు, ఓన్లీ పెయింట్ వేసే ఉన్నదని చెప్పేసి. అది ఇదేనండి, ఈ ఒక్క గోపురానికి మాత్రమే ఎలాంటి పెయింట్స్ లేవు, ఓన్లీ వైట్ పెయింట్ మాత్రమే వేసి ఉన్నది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ స్తంభాలు చూడండి, స్తంభాల మీద ఉన్న హార్సెస్ ఒక్కొక్కటి కూడా ఎంత బాగా చెక్కారండి. చిన్న చిన్న విగ్రహాలు అవి కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటో కూడా మనకు సరిగ్గా తెలియవు, బట్ చాలా అంటే చాలా ఎంత బాగా చెక్కారు.
ఎంత డీటెయిల్డ్గా అంటే ఫినిషింగ్ అది ఎంత బాగుందో. అంటే రాజులు ఎలాంటి గుర్రమన్నా, ఎంత మదమెక్కిన గుర్రమన్నా సరే చిటికలో తన ఆధీనంలోకి తీసుకుని వాటితో వేటకు వెళ్ళడం, యుద్ధాలు చేయడం, ఇవన్నీ మనకు తెలియాలని ఈ పిక్చర్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. చాలా డీటెయిల్డ్గా, చాలా మంచిగా ఫినిషింగ్ కూడా సూపర్గా ఉందండి. ప్రతి స్తంభానికి కూడా ఇలా ఉన్నాయి. అది అక్కడ మనం తీసుకున్న ఫోటోలు. ఈ మండపాన్ని కూడా 1000 స్తంభాల మండపం అంటున్నారండి. లోపల చాలా చాలా స్తంభాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎంతవరకు అయితే అంతవరకు షూట్ చేశాను. అక్కడ చాలా దేవతామూర్తులు కూడా ఉన్నారు. బహుశా ఆ గోపురాలు చాలా ఉన్నాయి కదా, అవి వాళ్ళవే అనమాట. ప్రతి గుడికి కూడా గోపురం ఉంటుంది కూడా. సో అలా అనమాట. ఈ ఈయన గరుడ దేవుడండి. గరుడ పక్షి తెలుసు కదా మీకు. ఆయన్ని చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే దేవుడిని మనకి అంత అలా చూపించలేదు. అంటే మేము అలా వెళ్తూ ఉంటే తోసేసారండి. అసలు ఆ దేవుడిని చూడడానికి, మనస్ఫూర్తిగా చూడడానికే అవ్వలేదు. అయితే ఈ గరుడ దేవుడు మాత్రం చాలా హ్యాపీగా చూసుకున్నాను. చాలాసేపు వరకు చూశాను. దాని తర్వాత ఇక్కడ కూడా స్తంభాలు అవి ఉండి లోపలికి ఒకటి ఉంది. అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. చాలా బాగుందండి చూడ్డానికి కూడా. స్తంభాలు చూడండి ఎంత పెద్ద హైట్ ఉన్నాయో. శ్రీ రంగనాథ స్వామి గుళ్ళో ఒక్కొక్క విగ్రహం కూడా నిజంగా ఎంత బాగా మలిచినవైతే ఎంత బాగున్నాయంటే ఆ స్టోన్ని చాలా బాగా చెక్కి పెట్టారనమాట. అలా లోపల మొత్తం అంతా కూడా అన్ని కళ్యాణ రాముడని ఇంకా చాలా చాలా విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికి కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత బయటకు వచ్చానండి. ఇది శ్రీ రంగనాథ స్వామి గుడి తర్వాత బయట ఉన్న గార్డెన్ మెయింటెనెన్స్ అది అయితే చాలా బాగుందండి. ఎక్కడికక్కడ మొక్కలు అవి బాగున్నాయి. ఎక్కువ మొక్కలు అవి బాగా పెంచారు. చుట్టూ అంతా కూడా ఇవి కూడా అచ్చం రాళ్ళతోటే చేసినవండి. మొత్తం అంతా కూడా చూడడానికి చాలా బాగుంది. మొత్తం గుడి అంతా కూడా బాగా తిరిగాము. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం బాగా జరిగింది. ఈయన మెయిన్ గుడి ఇదండి, గోల్డ్ గోపురము. అంతేనండి ఈ వీడియో. సబ్స్క్రైబ్. బాయ్.